గాంధీ భవన్ లో కురియన్ త్రిసభ్య కమిటీ భేటీ అయింది. ముందుగా దానం నాగేందర్ తో 1-to-1 మీటింగ్ జరిపారు. అయితే ఓటమి గల కారణాలపై ఆరా తీశారు కురియన్ కమిటీ సభ్యులు. అయితే తర్వాత హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థులతో భేటీ అవుతారు. లంచ్ తర్వాత సాయంత్రం 7 గంటల వరకు మిగిలిన వారితో భేటీ కాబోతున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి దానం మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. జరిగినటువంటి ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం జరిగినటువంటి ఎక్కడ లోపాలు జరిగాయని ఆ లోపాలు సరిదిద్దుకోవడానికి మనం చేయవలసినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకోవడానికి ఇలాంటి ప్రక్షాళన చాలా ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే ఏఐసిసి ఇచ్చినటువంటి ప్రతినిధులకు నేను చెప్పడం జరిగింది. తక్కువ సమయం ఉండే నాకు ఇచ్చినటువంటి సమయం కూడా దానివల్ల జరిగినటువంటి ఇది మరి ఇంకా దాన్ని మేము గెలిచేటువంటి అవకాశం ఉండే కొన్ని జరిగినాయి. ఆ పొరపాట్లు జరిగినాయి కాబట్టి ఆ పొరపాట్లన్నీ కూడా వివరించడం జరిగింది. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సికింద్రాబాద్ పార్లమెంట్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరేస్తాము. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది, ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది. మేము ఓడిపోతే మమ్మల్ని ఓడి పట్టించుకోలేదన్నటువంటి ఒక ఇది ఉండదు కాబట్టి సంకేతాలు పోవు. కాబట్టి ఇలాంటి ప్రక్షాళన కార్యక్రమం వల్ల మరి ప్రతి అభ్యర్థికి కూడా ఒక మరి మనోధైర్యం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి నాకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి మరి అన్ని జరిగినటువంటి సంఘటనలు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా వారు ఏది ఉన్నా కూడా రాబోయే రోజుల్లో ఎలా దాన్ని సరిదిద్దుకొని ఎలా పోటీ చేయాలి, ఎలా చేస్తే ఎలా ఉండాలి అనేది దాని మీద నాకు ఉన్నటువంటి అవగాహన కొంచెం నేను చెప్పడం జరిగింది. ఫ్యూచర్లో మేము రెక్టిఫై చేసుకొని మరి ముందుకు పోతాం. థ్యాంక్ యూ. ఓవరాల్గా అంటే తక్కువ సమయం ఉండే జరిగినటువంటివి కానీ సమయం లేక కానీ అన్నీ చాలా ఇష్యూస్ ఉండే. ఇవన్నీ అక్కడ జరిగినాయి ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ ప్రక్షాళన అనేది మొదలు పెట్టడం అనేది ఇది ఒక కొత్త వరవడికి నాంది పలికారు రాహుల్ గాంధీ గారు. మరి అదేవిధంగా మా మల్లికార్జున ఖార్గే గారు, వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఓడిపోయిన అభ్యర్థులకు ఒక మనోధైర్యాన్ని ఇస్తుందని చెప్పడానికి ఇది ఒక ప్రక్షాళన.